హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే నల్ల శనగలతోటి ఒక హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ చూద్దాం. చాలా తక్కువ నూనెతో చేసుకోవచ్చండి వీటిని. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటాయి. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను తప్పకుండా ట్రై చేయవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా నల్ల శనగలు ఒక 200 గ్రాముల వరకు తీసుకున్నానండి. వీటిని ఓవర్ నైట్ అంటే ఒక నైట్ అంతా లేదంటే 10-12 గంటల సేపన్నా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా వాటర్ తీసేసి మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత 1 లేదా 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి మీ కారానికి తగ్గట్లుగా. అలాగే ఒక 3 చిన్న అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్లుగా ఉప్పుని వేసుకొని ఇక్కడ చూపించినట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి ఎక్కువగా యాడ్ చేయొద్దండి. కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటరు. ఇలా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన శనగలను కూడా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, ఇక్కడ కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇలా వేయటం వల్ల మనకి బైండింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి ముద్దలాగా రావాలన్నమాట. లేదు మీకు మరీ పలచగా అనిపిస్తే కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ మనం తక్కువ నూనెతో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే ఒక పాల ప్యాకెట్ కానీ లేదంటే చేతితోటి కానీ ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి. మీకు సైజు తగ్గట్లుగా చూసి చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా తక్కువ నూనెతోనే ఫ్రై చేస్తున్నాను. ఇవి చాలా ఈజీగానే ఫ్రై అవుతాయండి. మనకి నూనె ఎక్కువ అవసరం ఉండదు. ఇలా రెండు వైపులకి టర్న్ చేస్తూ రెండు వైపులా కూడా ఎర్రగా కాలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్‌లోకి కానీ, మార్నింగ్ టైం బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ ఎలా అయినా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఈ నల్ల శనగలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎదిగే పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే చాలా హెల్తీ కూడా. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా బెస్ట్ రెసిపీ అనమాట. లో ఫ్యాట్ ఉంటుంది శనగల్లో. కాబట్టి తప్పకుండా ట్రై చేయొచ్చు. చూసారు కదా, రెండు వైపులా కూడా ఎర్రగా కాలాయి. ఇలా ఎర్రగా వేగితే సరిపోతుందండి. వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే చక్కగా మనకి ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. అలాగే మిగిలిన వాటిని ఫ్రై చేసేటప్పుడు మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, ఈవినింగ్ టైం స్నాక్స్‌లో కానీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.